హలో ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేస్తే పంజాబ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నిన్న మ్యాచ్ ఆడింది భయ్య. అసలు మామూలు కాదు. మన ఆర్సీబీ అయితే ఆర్సీబీ ఓడిపోయిద్దన్న టైంలో మన దినేష్ కార్తిక్ వచ్చి 6లు 4లు లేపాడు భయ్య. అసలు ఇంకా 4 బాల్ మిగిలిండగానే ఆర్సీబీ గెలిచింది. అసలు నిన్న మ్యాచ్ హై వోల్టేజ్ చెప్పుకోవచ్చు. అలాగే మన కింగ్ కోహ్లీ అయితే సెంచరీకి దగ్గరికి అయితే వెళ్ళాడు, కానీ 77 మీద అయితే అవుట్ అయ్యాడు. 49 బాల్స్లో 77 కొట్టాడు. అసలు అరాచకం అని చెప్పుకోవచ్చు నిన్న మ్యాచ్ అయితే. నిన్న మ్యాక్స్వెల్ వచ్చి నాకు ఇంకేముంది అయిపోద్దులే స్కోరు కొడతాడు అనుకున్నాం. ఇంకా మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు భయ్యా. ఇంక నమ్మకాలు పోయినాయి. ఇంకా అందరూ హోప్స్ అయితే కోహ్లీ మీద అయితే ఉన్నాయి. కోహ్లీ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఇంక అందరికీ నమ్మకాలు అయితే పోయినాయి. అసలు అప్పుడు వచ్చాడు ఒక దేవుడు లాంటి దినేష్ కార్తిక్ అయితే వచ్చాడు. 4లు 6లు లేపు ఎట్టయితే మన హోమ్ గ్రౌండ్లో అయితే మన ఆర్సీబీ అయితే గెలిచింది. కానీ నెక్స్ట్ కేకేఆర్ అయితే ఉంది. ఆ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అసలు ఎవరు గెలుస్తారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ చెన్నై వర్సెస్ జీటీ అసలు ఎవరు గెలుస్తారో చూద్దాం. మరి నేనైతే ఎక్కువ శాతం చెన్నై మీదే పెట్టుకోండి హోప్స్. ఎందుకంటే చెన్నై అసలు బాదుతున్నాడు భయ్య. అసలు మౌళ్ళు అయితే ఏమైతే చూద్దాం. మరి వాళ్ళు ఎవరు గెలుస్తారు. బాయ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.